అదానీ గ్రూప్ కంపెనీల పరపతి మసకబారుతోంది. అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థలకు కూడా ఈ గ్రూప్ కంపెనీల భవిష్యత్తుపై నమ్మకం సన్నగిల్లుతోంది. దీంతో ప్రముఖ అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థలు మూడీస్, ఫిచ్ రేటింగ్స్ అదానీ గ్రూప్లోని 7 కంపెనీల పరపతి రేటింగ్ను కుదించాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకానమిక్ జోన్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కి చెందిన 2 అనుబంధ సంస్థలు అదానీ ట్రాన్స్మిషన్ స్టెప్ 1 లిమిటెడ్, అదానీ ట్రాన్స్పోర్టేషన్ రిస్ట్రిక్టెడ్ గ్రూప్ 1, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్, అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల పరపతి రేటింగ్ను స్థిర స్థాయి నుంచి ప్రతికూల స్థాయికి కుదిస్తున్నట్టు మూడీస్ ప్రకటించింది. ఏజీఈఎల్ చైర్మన్ గౌతమ్ అదానీతో పాటు కంపెనీకి చెందిన పలువురు సీనియర్ మేనేజ్మెంట్ అధికారులపై అమెరికా న్యాయశాఖ ఎస్ఈసీ అవినీతి కేసులు నమోదు చేయడంతో మూడీస్ ఈ చర్య తీసుకుంది. మూడీస్తో పాటు మరో అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ అదానీ గ్రూప్ కంపెనీలైన అదానీ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబైల పరపతి రేటింగ్ను ప్రతికూల పరిశీలన జాబితాలో పెట్టింది. నిర్వహణపరమైన లోపాలు, తాజా ఆరోపణల నేపథ్యంలో నిధుల సమీకరణలో ఏర్పడనున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఫిచ్ రేటింగ్స్ ఈ నిర్ణయం తీసుకుంది. మూడీస్, ఫిచ్ రేటింగ్స్ తాజా నిర్ణయాలతో నిధుల సమీకరణ అదానీ గ్రూప్ కంపెనీలకు పెద్ద సమస్య కానుంది. ఇప్పటికే ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేసే టోటల్ ఎనర్జీ కంపెనీ అదానీ గ్రూప్ కంపెనీల్లో కొత్త పెట్టుబడులను ఆపేస్తున్నట్టు ప్రకటించింది. ఇది తమపై ఎలాంటి ప్రభావం చూపదని అదానీ గ్రూప్ చెబుతున్నా ఆ ప్రభావం తప్పకుండా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు, అభియోగాలు నిజమని తేలినా పరిస్థితులు మెరుగుపరుచుకోకపోయినా పరపతి రేటింగ్ మరింత కుదించాల్సి వస్తుందని మూడీస్, ఫిచ్ రేటింగ్ సంస్థలు అదానీ గ్రూప్ను హెచ్చరించాయి. దీంతో ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో అదానీ కుటుంబ పెద్దలకు పాలుపోవడం లేదు. పరపతి రేటింగ్ కుదించుకుపోవడంతో ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు సమకూర్చుకోవడము అదానీ గ్రూప్ కంపెనీలకు పెద్ద సవాల్గా మారనుంది. తాజా పరిణామాలు అదానీ గ్రూప్ నిధుల సమీకరణ, కంపెనీల అభివృద్ధిపైన తప్పక ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.